నువ్వు దేవునికి లోబడితే దేవుని సన్నిధి నీలో ఉంటుంది. నువ్వు దేవునికి లోబడకపోతే ఫిలిస్తీన్లు అనుభవించినటువంటి సమస్యలు మనము కూడా అనుభవిస్తామని దీనికి కారణం. అర్థమైందండి? చూడండి దేవుని వాక్యం ఎలా మనల్ని నడిపిస్తుందో ఒకసారి మనం గమనించాలి. అర్థమైందండి? కాబట్టి ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని మనం తెలుసుకోవాలంటే షీలోకు మందిరములో నుంచి ఫిలిస్తీయులు మందసాన్ని తీసుకొని వెళ్ళారు. 1 సమూయేలు 4వ అధ్యాయం మీరు చదివితే ఈ విషయం మీకు అర్థమవుతుంది. అయితే దేవుడు 7 నెలలు ఫిలిస్తీయులపై తెగులు రప్పించగా వారు మందసాన్ని కిర్యతారీమునకు తిరిగి పంపించేశారు. ఏమండి? 7 నెలలు ఫిలిస్తీయులకి ఇబ్బందులు వచ్చినాయండి. 7 నెలల వరకు వారి కుటుంబాల్లో, వారి రాజ్యములు, వారి ప్రజల్లో అంతా కూడా ఇబ్బందికరమైనటువంటి క్రియలు జరిగినందువలన 7 నెలలు తిరిగి వీళ్ళు ఏం చేసినారు తెలుసా? కిర్యతారీముకు తిరిగి దీన్ని పంపించేస్తున్నారు. అయ్యా మాకు వద్దయ్యా ఈ నిబంధన మందసము తీసుకుని వెళ్ళండి అన్నారు. అర్థమైందండి? తీసుకుని వెళ్ళమన్నారు. కానీ మందసము అక్కడ 20 సంవత్సరాలు ఉండినది. 20 సంవత్సరాలు ఎక్కడండి? కిర్యతారీములో 20 సంవత్సరములు ఉండినది. ఈ 20 సంవత్సరములు ఉండినది అంటే మనము 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము తర్వాత ఐక్య గోత్రాలపై తదుపరి పాలను గుర్తుగా దావీదు మందసాన్ని యెరూషలేముకు తీసుకుని వచ్చారు. బాగా జాగ్రత్తగా గమనించండి. ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళారు. 7 నెలలు వాళ్ళు దేశంలో ఉండింది, వారి మధ్య ఉండింది. ఆ తర్వాత వాళ్ళకి ఇబ్బందులు కలిగిన తర్వాత దీన్ని కిర్యతారీము నుండి పంపించేసినారు. ఇది ఇశ్రాయేలు గోత్రముల మధ్య ఉన్నింది. దానికి మీద 20 సంవత్సరాలు వారి మధ్య ఉన్నింది. ఆ తర్వాత యెరూషలేము దేవాలయంలోకి ఈ నిబంధన మందసాన్ని మార్చేసినారు. వెళ్ళిపోయి నిబంధన మందసానికి ఆ యెరూషలేము పట్టణంలో, ఆ యెరూషలేము దేవాలయంలో నిబంధన మందసాన్ని చేర్చినారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ యెరూషలేము దేవాలయంలో ఉంచారు. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం మనము చదివినట్లయితే ఈ నిబంధన మందసాన్ని గురించి అక్కడ చక్కగా వ్రాయబడి ఉన్నది. దేవాలయంలోని మందసము దేవుని సింహాసనమునకు సాదృశ్యముగా ఉన్నది. చూడండి, నిబంధన మందసము దేవుని నామమునకు సాదృశ్యముగా ఉంది, గుర్తుగా ఉంది యెరూషలేము దేవాలయంలో. ఈ యెరూషలేము దేవాలయంలో ఉన్నప్పుడు ఆ ప్రజలంతా సంతోషముగా, సమాధానముగా, అర్థమైన సుఖ సంతోషములతో వాళ్ళ జీవితాన్ని అనుభవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదే ఫిలిస్తీన్ దేశంలో ఉన్నప్పుడు 7 నెలలు ఇబ్బందులు పడ్డారు, ఓర్చుకోలేకపోయారు. దెబ్బ మీద దెబ్బ, శ్రమల మీద శ్రమ, అపజయాల మీద అపజయాలు, వాళ్ళకి ఎక్కడ వారికి అది అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడైతే ఈ 12 గోత్రాల మధ్య ఈ నిబంధన మందసము నిందో, దేవుని సన్నిధి నిందో, అప్పుడు వాళ్ళు సంతోషంగా జీవించినట్లుగా బైబిల్ లేఖనాలను మనం గమనిస్తున్నాం, చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం. మరి దేవుని సన్నిధి నీ మధ్య లేకపోతే నీకు ఎక్కడి నుంచి ఆశీర్వాదం వస్తుంది? నీ ఏ నుంచి దీవెనలు వస్తాయి? నువ్వు ఎలా దేవుణ్ణి ప్రేమించగలవు? ఎలా నువ్వు జీవించగలవు? ఆహార విధానం ఎట్లా ఉంటుంది? అన్నీ గమనించండి. దేవుని సన్నిధి నీలో ఉంటే ఏ కొరత కానీ నీలో ఉండదని నిబంధన మందసాన్ని సాదృశ్యముగా మనము చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని సింహాసనముకు సాదృశ్యం. సింహాసనం ఏడు ఉంది? పరలోకములు ఉంది. అక్కడ ఎవడున్నారు? దేవుడున్నాడు. యేసుక్రీస్తుల వారు తనకు ఏర్పరచుకునేటువంటి సింహాసనము పరలోకములు ఉంది. ఈ నిబంధన మందసం అనగా దేవుని సన్నిధి పరలోకములు ఉంది. దాని కొరకు నీకు ఈ నిబంధన మందసాన్ని సాదృశ్యముగా ఉంచినట్లు మనకి వివరించి అనేక మంది భక్తులు మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి విషయాన్ని మనం గమనించినప్పుడు మనలో కూడా దేవుని సన్నిధి ఉందా అని ఒకసారి మనం గమనించాలి. ఒకవేళ దేవునికి లోబడి దేవుని మార్గాలను అనుసరించి దేవునికి ప్రియముగా జీవించున్నట్లయితే డెఫినెట్గా దేవుని యొక్క సన్నిధి నీలో ఉంటుంది. నువ్వు పరిశుద్ధుడిగా జీవించగలవు. కాబట్టి నిబంధన మందసము మానవునికి ఎంతో శ్రేయస్కరమైనది. ఈ క్రియేషన్కి దేవుని సన్నిధి
ఎంతో అవసరమైనది. ఈ క్రియేషన్లో నీవు నేను దేవుని సన్నిధిని పొందగలిగిన వారముగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తుకు పూర్వము 587లో బబులోను వారు యెరూషలేమును నాశనం చేసినప్పుడు ఈ మందసము పోయి ఉండొచ్చు అని ఒక ఆలోచన వాళ్ళకి కలిగింది. బబులోను వారు యెరూషలేమును స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ మధ్యలో నిబంధన మందసాన్ని వాళ్ళు తీసుకుని పోయి ఉండొచ్చని ఒక అపోహ. కానీ నిబంధన మందసాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మనకి విషయం అర్థమవుతుంది. 587 సంవత్సరంలో అక్కడ యెరూషలేము దేవాలయము నాశనం చేయబడింది. బబులోను వారు నాశనం చేసినారు. అందులో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను బబులోను వారు తీసుకుని వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ బబులోను రాజ్యాన్ని మనం గమనిస్తే దేవునికి విరోధమైనటువంటి ప్రజలుగా ఉంటున్నారు. దేవుని తెలుసుకున్నా కానీ దేవునికి విరోధమైనటువంటి ప్రజలుగా ఉన్నారు. దేవుని యొక్క ఆభరణములను, దేవుని యొక్క వస్తువులను, దేవుని యొక్క మందిరములను కొలగొట్టినట్లుగా చూస్తున్నాం. ఇదేనండి బబులోను వారు చేసింది. ఆ సమయంలో యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఆ నిబంధన మందసాన్ని బబులోను వారు తీసుకుని వెళ్ళిపోయిండొచ్చు అనేసి అనేక మంది అపోహ. కానీ బట్ వన్ థింగ్ ఇక్కడ ఏముందంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందసం పెట్టి ఇప్పుడు ఎక్కడ ఉంది? మందసం పెట్టి ఇప్పుడు ఎక్కడ ఉంది తెలుసుకో. మందసం పెట్టి ఇప్పుడు ఎక్కడ ఉంది అంటున్నావు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనము ధ్యానించినట్లయితే ఆ నిబంధన మందసాన్ని మనము శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాలి. సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించేందుకు కూడా కట్టడలు ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారం అంటున్నాం. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ప్రత్యక్ష గుడారము అన్నాం. ప్రత్యక్ష గుడారం అనగా దేవాలయం. ఈ దేవాలయంలో ప్రత్యక్ష గుడారంలో మనం చేయవలసిన పని ఏమిటంటే నిర్గమకాండము 38వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా రాయబడింది. ఆరాధన స్థలమైనటువంటి ప్రత్యక్ష గుడారం యొద్దకు ఇశ్రాయేలులు బలులు అర్పణలను తీసుకువచ్చేవారు. ప్రత్యక్ష గుడారపు ఆవరణములో ప్రజలు కనిపెట్టేవారు. ప్రత్యక్ష గుడారంలో చూడండి, వాళ్ళు మోషేలు వాళ్ళు ఏమి తెస్తుంటే ఆ వస్తువులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా గమనించేవారు. ఏమి తెచ్చారు, ఏమి అర్పణలు ఇచ్చినారు, ఏమి బలులు ఇచ్చినారు అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి కన్నులారా చూసేవారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్ష గుడారం అన్నప్పుడు ఇందులో ఏమేమి ఉంటుంది? మొదటిది ఆవరణం ఉంటుంది, రెండోది పరిశుద్ధ స్థలం ఉంటుంది, మూడోది అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అర్థం. దీన్ని నేను చెప్పాలంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. కారణం ఏంటంటే ఇది మనం తిరిగి మనం అక్కడ చెప్పినామంటే ఈ విషయం నీకు అర్థమైపోతుంది. చూడండి, ఆవరణము. మొట్టమొదటిగా ఆవరణములు ఏముంటుందండి? బలిపీఠం ఉంటుంది. అనగా ప్రజలు తెచ్చినటువంటి బలులు కానీ అర్పణలు కానీ ఆవరణములో నువ్వు ఉంచాలి. ఆవరణములో నువ్వు బలి అర్పించుకోవాలి. పరిశుద్ధ స్థలం, ఆవరణం తర్వాత పరిశుద్ధ స్థలం వస్తుంది. ఈ పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారంటే యాజకులు ఉంటారు. యాజకులైన వాళ్ళు మాత్రమే పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలి. పరిశుద్ధ స్థలాన్ని యాజకులు మాత్రం అంటారు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తాడు. జాగ్రత్తగా గమనించండి. యాజకుడు సంవత్సరమునికి ఒకసారి మాత్రమే వస్తాడు. ఆ యాజకుడు ఎవరినగా పరలోకమందున్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు. అతి పరిశుద్ధ స్థలములోకి ఎవరు కానీ వెళ్ళకూడదు. సంవత్సరములకు ఒక పర్యాయం మాత్రమే ఆ ప్రదేశానికి వెళ్ళా. ఆ సంవత్సరానికి పర్యాయం ఎవరు వస్తారనేది కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, అతి పరిశుద్ధ స్థలములోకి మనుషులు కానీ యాజకులు కానీ ఎవరు కానీ వెళ్ళకూడదు. అతి పరిశుద్ధ స్థలం అనగా పరలోకం అని అర్థం. చూడండి, యేసుక్రీస్తుల వారు చనిపోయినప్పుడు ఒక తెర రెండుగా చినిగింది. ఆ తెర రెండుగా చినిగినప్పుడే పరలోకము నుంచి పరిశుద్ధాత్మైన దేవుడు అతి పరిశుద్ధ స్థలములోకి వస్తాడు.
ప్రాముఖ్యమైనటువంటి యాజకుడు ఎవరండి? యేసు ప్రభుల వారు. ఆ యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలములోకి రావాలి. ఇంకెవరు కానీ పరిశుద్ధ స్థలములోకి వెళ్ళకూడదు. ఆ స్థలాన్ని కూడా అనగా పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీను రెండుగా చినిగినప్పుడు పరిశుద్ధాత్మైన దేవుడు యాజకుడు, ప్రత్యేకమైన యాజకుడు ఆ నిబంధన పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలి. సంవత్సరమునకు ఒక్క పర్యాయం మాత్రమే. అర్థమైందండి? జాగ్రత్తగా గమనించండి. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. మనం మందిరములకు వెళ్తాం. మందిరము బయట ఆవరణం అంటాం. మందిరములకు వస్తే విశ్వాసులు కూర్చునేది పరిశుద్ధమైన స్థలం. మరి అతి పరిశుద్ధమైన స్థలం అంటే ఫుల్పీట్లో ఉండేటప్పుడు అతి పరిశుద్ధమైన స్థలం. అక్కడ దేవుని వాక్యమును బోధించేవారు ఉంటారు. దేవునికి ప్రియమైనటువంటి వారు అతి పరిశుద్ధ స్థలములో మనం ఉంటాం. అతి ప్రముఖమైనటువంటి అతిథి ఎవరంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తుల వారు అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాలి. కానీ ఎవరికైనా ఆ విధముగా ప్రవేశించడానికి వీలు లేదు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. అందుకనే ఆయన అతి పరిశుద్ధ స్థలములోకి ఆయన ప్రవేశిస్తాడు. చూస్తాం, వాక్యములకు వస్తాం. చూడండి, ఈ మందస్సు పెట్టి ఎక్కడుందని మన క్వశ్చన్. ఇప్పుడు బొబ్బులోని వారు ఎత్తుకొని వెళ్ళిపోయినారు, ఉండొచ్చు అని చెప్పినారు. కానీ దాని యొక్క మర్మాన్ని, దాని రహస్యాన్ని మనం కనుగొన్నప్పుడు మందస్సు ఎక్కడుందని మనం తెలుసుకోవచ్చు. ఈ పరిశుద్ధ స్థలము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలానికి మనం ఇప్పుడు వచ్చినాం. ఆవరణం చుట్టూ 7.5 అడుగులు తెర ఎత్తు ఉంటుందండి. ఇప్పుడు నేను నిలబడినాను కదా, ఇది తెర. నా వెనకేమన్నది అతి పరిశుద్ధమైన స్థలం. ఎవరున్నారు? యాజకుడు ఉన్నాడు. ఈ యాజకుడు ఎవరు? వాక్యమును బోధించేవాడు. అతి పరిశుద్ధ స్థలములు ఎవరున్నాడు? మనము ఏర్పరచుకున్నవాడు ఉన్నాడు. ఆయన ప్రముఖుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడిగా ఉంటున్నాడు. పరిశుద్ధమైన స్థలానికి పరలోకమని అర్థము. పరిశుద్ధమైన స్థలానికి పరలోకమని అర్థం. ఇప్పుడు బాగా మీకు అర్థమయ్యేదానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చిన పరిశుద్ధమైన స్థలము పరలోకము. పరలోకములు ఎవరున్నాడు? యేసు ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? పరలోకములు ఉంది. ఆ పరలోకములో ప్రముఖ యాజకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు పరలోకములు ఉన్నాడు. అందుకనే దానికి అతి పరిశుద్ధమైన స్థలం అని పేరు పెట్టారండి. ఇక్కడ చూస్తాం, ఆవరణం ఉంటుంది. ఆవరణం చుట్టూ 7.5 అడుగులు ఎత్తు ఒక తెర ఉంటుంది. ఇత్తడి బలిపీఠం ఉంటుంది ఆవరణములో. చూడండి, ఇత్తడి గంగాళం ఉంటుంది. యాజకులు కాళ్ళు కడుక్కునేదానికి దాన్ని ఉపయోగిస్తారు. పడమర వైపు ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఆవరణానికి పడమర వైపు ప్రత్యక్ష గుడారం ఉంటుంది. తర్వాత వచ్చేసి ద్వారము తూర్పు వైపు ఉంటుంది. ద్వారం ఆడ ఉంటుంది, తూర్పు వైపు ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధ స్థలం అంటే ఏమిటని మనం తెలుసుకుంటాం. పరిశుద్ధ స్థలం అంటే ఏమిటి? చూడండి, ఒక గుడారము ఏర్పరచబడిను, దీపస్తంభమును, బల్లయు, రొట్టెలు, దీనికి పరిశుద్ధ స్థలం అని పేరు. ఆదివారం రోజు సబ్బాతు దినమున మనం అందరము కూడా నెలకు ఒకసారి, ప్రతిరోజు లేదా వారానికి 2 సార్లు, 4 సార్లు మనం ఏం చేస్తామంటే ప్రభు రాత్రి భోజనం తీసుకుంటాం. ఇది ఏడ ఉంటుంది? పరిశుద్ధమైన స్థలములో ఉంటుంది. అంతవరకే. పరిశుద్ధమైన స్థలములో బల్ల ఉంటుంది, తర్వాత ద్రాక్ష రసం ఉంటుంది, రొట్టె ఉంటుంది. ఈ స్థలములోనే మరి బోధకుడు ఉంటాడు. దీన్ని ఏమంటామంటే పరిశుద్ధ స్థలము అంటాం. ఎందువల్లంటే మనం బల్ల మీద పెడతాం. బల్ల మీద పెట్టి ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసమును మనం ఏం చేస్తామంటే ఒక పవిత్రమైన గుడ్డతో మనం ఏం చేస్తామండి? మూసివేస్తాం. అది తెరకు ముందు వైపు ఉంటుంది కానీ వెనక వైపు ఉండదండి. దీన్ని ఏమన్నామంటే పరిశుద్ధమైన స్థలము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తుల వారిని మనము సాదృశ్యముగా చూసినప్పుడు ప్రియ సహోదరి సహోదరుల, పరిశుద్ధమైన స్థలం మనం మాత్రం, బోధకులు మాత్రం ఉంటారు. అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవక్త సంవత్సరమునకు ఒకసారి వస్తాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సన్నిధి రొట్టెలను బల్లపై పెట్టేవారు. నిర్గమకాండం 11:4-5 వచనాలు. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న 2వ తెర, రెండింటిని వేరు చేసే తెర. చూడండి, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ తెర ఉందండి.
ఈ తెర ఏం చేస్తుందంటే వేరు చేస్తుంది. ఎప్పుడు వేరు చేస్తుందంటే జాగ్రత్తగా వాక్యం వింటాం. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న రెండవ తెర రెండింటిని వేరు చేసే తెర, రెండింటిని వేరు చేసే తెర. ఆ రెండింటిని వేరు చేసినటువంటి తెరను మనము చూస్తున్నాం. దీనికి బైబిల్ గ్రంథంలో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తుల వారు ఒక పెద్ద కేక వేసి చనిపోయాడు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు అక్కడ కేక వేసి చనిపోయినారో ఆ గొప్ప శబ్దము కలిగినప్పుడు ఈ తెర చినిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తెర చినిగిన తర్వాతనే అతి పరిశుద్ధ స్థలములోకి యాజకుడు వస్తాడు. ఆ యాజకుడు వచ్చి ఏం చేస్తాడంటే జరిగినటువంటి విషయములన్నీ కూడా అక్కడ చూస్తాడు. ఆ పరిశుద్ధమైన స్థలములోనే నిబంధన మందసము ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. యాజకుడు అంటే ప్రాముఖ్యమైన యాజకుడు ఎవరంటే అండి యేసు ప్రభుల వారు. ఎక్కడికి వస్తారండి? అతి పరిశుద్ధ స్థలములో. అతి పరిశుద్ధ స్థలములో ఏముందండి? నిబంధన మందస్సం ఉందండి. నిబంధన మందస్సం మనకి ఏమండి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. యేసు అంటే ఎవరండి? దేవుని సన్నిధి. యెహోవా దేవుడు తన కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తుల వారిని ఆ ప్రత్యేక స్థలములోకి పంపించబడ్డాడండి. అక్కడ దేవుని సన్నిధి ఉందండి. అక్కడ మనం వెళ్ళకూడదండి. మోషే కూడా సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ఈ పర్వతమును తాకూడదు, నువ్వు దూరముగా ఉండి అని చెప్పినాడు. కారణమే తెలుసా? ఆయన నిలుచున్నటువంటి ప్రదేశము పరిశుద్ధమైనది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు హెచ్చరిక మోషే, నీవు ఈ సీనాయి పర్వతమును నువ్వు ఏమీ తాకకూడదు, నువ్వు దూరంగానే మాట్లాడాలా. కారణమే తెలుసా? అతి పరిశుద్ధమైన స్థలం. అదే ఆది నిర్గమకాండం 3వ అధ్యాయంలో చెప్తే ఇదిగో పద కాలుతుందే కానీ కాలిపోవడం లేదు. మోషేకి చెప్పినాడు, మోషే నీ పాదరక్షలను వేసుకొని వద్దు, జాగ్రత్తగా ఉండి అన్నాడు. ఆ దేవుని మందస్సము కాలుతున్నటువంటి పొదలో కాలుతూ ఉంది, సెగలు పుడుతూ ఉన్నది, బట్ అది కాలిపోలేదు. కారణమేమి? దేవుని సన్నిధి ఆ పొదలో ఉన్నది కనుక దేవుడైనట్టు యెహోవా మోషేకి ఆజ్ఞాపిస్తున్నాడు, మోషే నువ్వు రావద్దు, నువ్వు రావద్దు, ఇది దేవుని సన్నిధి, ఇదిగో నీ చెప్పులను ఇప్పంటున్నాడు. పవిత్రమైనటువంటి స్థలం. ఈ పవిత్రమైనటువంటి స్థలంలో ఎవరు వస్తున్నాడంటే దేవుడు వస్తున్నాడు. దేవుడానికి ఎవరండి? యేసుక్రీస్తుల వారు. ఆ నిబంధన మందసమనే అర్థాన్నిచ్చే దేవుని సన్నిధినే తోడుగా ఏం చేస్తున్నాడంటే ఆయన మన మధ్యకు వస్తున్నాడండి. జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా చూసినప్పుడు చూడండి, సంవత్సరంలో ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే పాప ప్రాయశ్చిత్తార్థ బలి రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం, లేవి కాండము 16వ అధ్యాయాన్ని మనము ఇలా చేసినప్పుడు అది ఖచ్చితంగా అలా జరుగుతుందని దేవుని యొక్క వాక్యం మన వల్లని హెచ్చరిక చేస్తున్నాడు. ఓకే, చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మందస పెట్టికి బంగారు రేకు పొదిగించినారండి. ఇప్పుడు విషయం ఏమిటంటే ఇప్పుడు విషయం ఏమిటంటే బంగారు రేకుని పొదిగించారు. అది ఎందుకు పొదిగించారు బంగారు రేకుని? దానివల్ల ప్రయోజనం ఏమైనా మనం చూసినప్పుడు ఈ బంగారు రేకు దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తు. హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. పరిశుద్ధత గుర్తు. బంగారు అనగా స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది, విలువైనది. అదేవిధముగా బెత్లెహేములో యేసు పుట్టిన తర్వాత బంగారును బోళమును యేసుక్రీస్తుల వారికి కానుకలుగా అర్పించినారండి. అర్థమైంది? జాగ్రత్త గమనించండి. ఆయన పరిశుద్ధుడు కనుక వచ్చినటువంటి అనేక మంది జ్ఞానులేమి, గొల్లలేమి, ఇంకా రాజులేమి, ఇంకా ప్రవక్తలేమి అనేక మంది ఏం చేస్తారంటే బంగారును బోళమును ఆయనకి సమర్పణగా సమర్పించరు. సో బంగారు అనగా యేసుక్రీస్తుల వారికి గుర్తుగా ఉంది. నిబంధన మందసం అనగా దేవునికి సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేములో యేసు పుట్టినప్పుడు బంగారు బోళములు కానుకలుగా జ్ఞానులు తీసుకువచ్చారు, గొల్లలు తీసుకొచ్చారు. మరి పరిశుద్ధముగా ఉండడానికి మందసము చుట్టూ బంగారును పొదిగించారండి. చుట్టూ పొదిగించడం అంటే కుట్టడం అంటే మనము దాన్ని
ఆ పెట్టికి బంగారును అతికించడం. కాబట్టి బంగారు దేనికి సాదృశ్యమో? పరిశుద్ధతకు సాదృశ్యము. బంగారాన్ని కాలుస్తారండి, కాల్చి దాంట్లో ఉన్నటువంటి మురికినంతా తీసి తిరిగి పవిత్రమైనదిగా చూస్తారు. పశువుల పాక అపరిశుభ్రమైనది, కానీ ప్రభు అయినటువంటి దేవుడు పశువుల పాకలో పుట్టినాడంటే ఆ పాక ఇప్పటికీ పరిశుద్ధమైనదిగా వెలువడినది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇలాంటి విషయములు మనం చూసినప్పుడు మనం పరిశుద్ధతను మనం పొందుకొని ఉన్నామా, లేదా పరిశుద్ధికి మనం విరోధంగా ఉన్నామా నువ్వు ఆలోచించినప్పుడు మనమంతా కూడా బంగారు వలె పరిశుద్ధమైన జీవితాన్ని అనుభవించాలి. యేసు ప్రభుల వారు పరిశుద్ధమైన జీవితాన్ని అనుభవించాడు. చూడండి, ఆ బంగారును పొదిగించడం అంటే, ఈ మందసం అనగా దేవుని యొక్క మందసాన్ని బంగారుతో పొదిగించడం అంటే ఇది మంచిదిగా ఉండాలి, మంచిగా పరిశుద్ధముగా ఉండాలి అని చెప్పేసి ఈ బంగారు రేకును పొదిగించడం అనేది. రేకును పొదిగించినట్లు చూడవచ్చును, లోపటను వెలుపటను పొదిగించారు. పెట్టి లోపట బంగారు రేకు పెట్టారు, వెలుపటను బంగారు రేకు పెట్టారు. చూడండి, ఏమి ఆ తుమ్మ కొయ్యే మనుషులకు కనబడకుండా అది పరిశుద్ధమైనటువంటి మందస్సముగా వాళ్ళు తయారు చేసినట్లు మనం చూడగలుగుతాం. ఉంగరములు ఏమండి, ఆ పక్క 2 ఉంగరాలు, ఈ పక్క 2 ఉంగరాలు. ఈ 2 ఉంగరాలు మనం చూస్తామంటే 4 ఉంగరములు బంగారుతో చేయబడి మందస్సమును ఇరువైపులా అమర్చిరి. ఈ ఉంగరములతో మోతకర్రలు దూర్చి మోయిటికి గాను ఉండును. ఇందు 2 మోతకర్రలు కలిగి ఉండును. దీని మీద కరుణాపీఠము ఉంచబడి ఉండును. కరుణాపీఠం ఉంచబడి ఉండును. అసలు కరుణాపీఠం అంటే ఏమి? మనం వెళ్ళేసుకుని కూర్చొని పీటలు అనుకుంటున్నారా? జాగ్రత్తగా గమనించాలి. కరుణాపీఠం అంటే ఏమిటండి? చూడండి, మందస్సములో ఉన్నటువంటి వస్తువుల గురించి నేను మీకు వివరిస్తున్నాను. ఏమేమి ఉంటాయి మందస్సములో? చూడండి, ఈ ఉంగరములో ఎందుకంటే ఆ మందస్సాన్ని మోయడానికి ఈ పక్క 2 ఉంగరాలు, ఈ పక్క 2 ఉంగరాలు, అనగా ఇరువైపులా కుడివైపును ఎడమవైపును 2 ఉంగరాలు వేస్తున్నారు. ఆ ఉంగరాల్లో ఈ కర్రను దూరుస్తారు. దీన్ని భుజాల మీద ముందరిద్దరు, వెనకాలిద్దరు యాజకులు మాత్రమే మోసుకొని వెళ్ళాలండి. చూడండి, కరుణాపీఠం, దీన్ని మెర్క్యూరీ షీట్ అంటారు. మెర్క్యూరీ షీట్ అంటే చూడండి, ఇది ఒక మెర్క్యూరీ షీట్ అయినప్పుడు అది మెరస్తూనే ఉండాలి మనకి. అందుకని దీనికి మనకు దేవుడు చిత్తం నిర్గమకాండం 26:34, అదేవిధంగా 36 6వ వచనము, 31 7వ వచనములో మనకి దీని గురించి క్లుప్తంగా వివరించబడి, బంగారు రేకుతో కప్పబడి అతి పరిశుద్ధ స్థలమునందు ఉంచబడిన కెరూబులు నిలుచుటకు ఆధారముగా ఉండుటకు పాలక. కరుణాపీఠం అంటే ఏమండి? పాలక అని అర్థం. దీని మీద నిలబడడానికి, కరుణాపీఠం మీద నిలబడడానికి, ఏమి నిలబడడానికి? కెరూబులు కెరూబులు నిలబడడానికి కరుణాపీఠం తయారు చేశారండి. ఈ కరుణాపీఠం మీద ఏముండండి? కెరూబులు, వారు దాని మీద కూర్చోవడానికి. మనం కూడా ఇళ్ళలో పీట వేసుకుంటాం. దేనికి వేసుకుంటాం? కూర్చోవడానికి వేసుకుంటాం. కొద్దిగా ఎత్తుగా ఉందని వేసుకుంటాం. అదేవిధంగా ఇది కరుణాపీఠం అన్నమాట. కరుణాపీఠం అనగా పలక అని అర్థం. మరియు నిబంధన మనస్సమునకు మూతగా ఉండును. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చూడండి, ఇది పెట్టండి, ఈ పెట్టికి మూత ఏదేది? కరుణాపీఠం. కరుణాపీఠం ఏమి? పలక. నిబంధన పెట్టిని మూతగా ఉంచడానికి కరుణాపీఠను మనము వాడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, కరుణాపీఠం అనగా కప్పబడినదని అర్థము. కప్పుట ఏమండి? అది కప్పుట. మనకి ఏదైనా చలి పుట్టినప్పుడు దుప్పటి కప్పుకుంటాం. ఆ పాత్రలను మూయడానికి ఈ కరుణాపీఠాన్ని పలకని దాని మీద వస్తారు. దాని మీద ఉంచినప్పుడు ఆ వస్తువులు జాగ్రత్తగా ఉంటుంది. మరి చూడండి, కరుణాపీఠం అనగా కప్పబడిందని అర్థము. ఇది ప్రాయశ్చిత్తార్థమునకు అర్థము, అనగా పరిహారమునకు ఇది అర్థముగా ఉంది. 1వ దినవృత్తాంత గ్రంథములు 28:11 వచనం, ప్రాయశ్చిత్త దినమున దీని మీదనే రక్తమును ప్రోక్షించి ధర్మశాస్త్ర ప్రకారము దీనికి ప్రాయశ్చిత్త దినమని పేరు. చూడండి, కరుణాపీఠం తయారు చేస్తారు. కరుణాపీఠం తయారు చేసిన తర్వాత దానికి ఏమని పెట్టినారు? దీని మీద రక్తమును ప్రోక్షింపజేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తార్థమైన దినమని పేరు పెట్టిదిరా అంటున్నాడు. కరుణాపీఠ భూమి మీద దేవుని సింహాసనము. జాగ్రత్తగా గమనించండి, కరుణాపీఠము భూమి మీద సింహాసనం, దేవుని సింహాసనం. అందుకని బైబిల్లో వ్రాయబడింది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం.
బట్ యేసుక్రీస్తుల వారు ఈ లోకములకు వచ్చిన తర్వాత తీర్పు ఏడు జరుగుతుందంటే కరుణాపీఠం మీద కూర్చొని ఆయన తీర్పు చేస్తాడండి. అర్థమైందండి? ఆయనకంటూ ఒక స్థలం అనేదండి. ఆ కరుణాపీఠం మీద కూర్చొని ఆయన తీర్పు ఇవ్వడానికి దేవుడు సహాయపడగలడు. తర్వాత రాతి పలకలు. సీనాయి పర్వతం దగ్గర ప్రభువైన దేవుడు మోషేని పిలిచిన తర్వాత ఆయనకు 2 రాతి పలకలు ఇస్తారండి. ఆ 2 రాతి పలకలు 10 ఆజ్ఞలకు సంబంధించినగా, ధర్మశాస్త్రమునకు సంబంధించిందిగా మనము చూడగలుగుతున్నాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 15వ వచనము, నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేనే ప్రాచీన కాలంలో రాజులకును అతని ప్రజలకును మధ్య జరిగిన ఒప్పందం మీద ఆధారపడేదే ఈ 10 ఆజ్ఞలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, జాగ్రత్తగా గమనించండి. చూడండి, నీ దేవుడైన యెహోవాను నేనే ప్రాచీన కాలంలో రాజులకును అతని ప్రజలకును మధ్య జరిగిన ఒప్పందం మీద ఆధారపడిన ఈ 10 ఆజ్ఞలు అంటున్నాడు. ప్రజలు రాజునికి విధేయులై ఉంటూ మన వాగ్దానమును చేసేవారు. అందుకు రాజు తన ప్రజలకు కాపాడుతూ ప్రజలకు వాగ్దానం చేసేవాడు. ఒక రాజు ఉన్నాడని, దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అని ఏం చేస్తాడంటే ప్రజలకు వాగ్దానం చేస్తాడు. మంచి మాటలు వాగ్దానం చేస్తాడు, చెడు మాటలు వాగ్దానం చేస్తాడు. ఇవన్నీ ఏది నెరవేర్చబడుతుందంటే మంచి మాటలు మాత్రమే రాజ్యంలో నెరవేరబడుతుంది. ఆ విధముగా రాతి పలకలు వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, మన ఇల్లు ఏదైనా కట్టినాం అనుకోండి, దానికి మనం ఏం చేస్తాము? రాతి పలక ఒకటి గోడకి అంటిస్తాం. ఫలాని సంవత్సరంలో ఫలాని సమయంలో ఈ ఇల్లు ఓపెన్ చేయబడింది అంటావు. రాజులు ఉండేటప్పుడు ఫలానా రాజు ఈ సంవత్సరంలో పరిపాలన చేశాడు అంటున్నారు. ఆ విధంగా రాతి పలకల మీద పేర్లు కూడా వ్రాయబడిందని చెప్పేసి బైబిల్ గ్రంథములో మనకి వివరముగా తెలియబడుతుంది. రాజుల యుద్ధంలో జయము పొందినప్పుడు ఫలానా రాజు ఫలాని దినము ఫలాని సంవత్సరం అని రాతి పలకల మీద ముద్రిస్తారు. అదేవిధంగా ఇక్కడ రాతి పలకలు మోషేకి 10 ఆజ్ఞలను ముద్రించి ఇచ్చినాడు. అయ్యో మోషే, ఈ రాతి పలకలను తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు ప్రకటించు, ఇదిగో ఈ విధంగా నడుచుకోవాలి, దీన్ని మీరు వినండి అని చెప్పేసి ఏం చేస్తారంటే మోషే దగ్గర దేవుడు పంపించిన తర్వాత మోషే ఇశ్రాయేలు ప్రజలకి దాన్ని వివరించినాడండి. 10 ఆజ్ఞలను వివరించినాడండి. దేవుడి ఈ వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా ప్రభు, నీకు స్తోత్రాలయ. నీ సన్నిధానములో తండ్రి నిలబడినైనా నీ వాక్యమును బోధించాను ప్రభు. నీ ఆత్మ నాకు అనుగ్రహించినామని నేను రూఢిగా నమ్ముతున్నాను ప్రభు. ప్రభు నీ వైపునైనా చేతులు చాచి ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డకైతే నేను బలహీనముగా ఉన్నారు, ఏ బిడ్డైతే తండ్రి వ్యాధి కలిగి ఉన్నారు, ఏ బిడ్డలైతే నేను శరీరంలో చెప్పుకొని వ్యాధులు ఉన్నాయో వారికి అందరికి కూడా ప్రభు సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రియమైన బిడ్డలారా, మీకు ఎవరికైనా ఏ వ్యాధి ఉన్నా కానీ ఆ ప్రదేశంలో మీ కుడి చేయిని ఉంచండి. ఇప్పుడు ప్రార్థన చేస్తాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, ఏ వ్యాధితో ఉందో ప్రభు ఇప్పుడైనా మీరు ఆ బిడ్డలను ప్రభు స్వస్థతపరిచి విడుదలనిచ్చి యేసు నామములో ఆ వ్యాధులు విడుదలైపోవడం గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ రక్తం వారి మీద పోయబడింది, నీ మహిమ వారి మీద కుమ్మరించబడింది, వారికి స్వస్థతలు జరిగినాయి. యేసు నామములో తండ్రి విడుదల జరిగిందని నమ్ముతున్నాను. వ్యాధులు వెళ్ళిపోయినా నమ్ముతున్నాం. యేసు క్రీస్తు మీరే మాకు అండగా మెండుగా ఉండి అన్ని కార్యములు జరిగించినారని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.